సో ఇది గైస్ చాలా జాగ్రత్తగా వినండి. చాలా స్టెప్స్ ఇంపార్టెంట్ ఇవి. హారిక ఓకే. సో గైస్ బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ ద స్టెప్స్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఫస్ట్ ఒక ఫండమెంటల్ పాయింట్ గుర్తుంచుకోండి. జనరలీ వాట్ ఈస్ జాంగో? జాంగో Django కాదు, జాంగో. గైస్ దిస్ ఈస్ అ ఫ్రేమ్వర్క్. అంటే క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? Framework is nothing but collection of different softwares. Collection of అంటే మీరు జాంగో రన్ చేసినప్పుడు ఒక పర్టికులర్ పైథనే కాదు, మీకు దాని సపోర్టింగ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయవచ్చు. లైక్ యూ కెన్ ఇంక్లూడ్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, HTML ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేయవచ్చు. దాంతోపాటు బ్యాక్ ఎండ్ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు. And remember, this is used to, which is used to develop web application. అంటే ఒక వెబ్ ని డెవలప్ చేయాలంటే, ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలంటే ఒక్క పైథాన్ తోనే సరిపోదు. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ ఎ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సర్వర్ సైడ్ అంటే మీకు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక వెబ్ డెవలప్ చేయాలంటే మీ దగ్గర ఒక డేటాబేస్ ఉండాలి, ఒక సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఉండాలి, అలాగే క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఉండాలి. ఇవి ఉంటేనా మీరు ఒక వెబ్సైట్ తయారు చేయగలరు. సో ఇక్కడ డేటాబేస్ సపోర్ట్ మనం తర్వాత చూద్దాం, బట్ స్టిల్ మీకు చెప్పేస్తున్నాను. SQLite సర్వర్ సైడ్ మనం, క్లయింట్ సైడ్ మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ మనకి నచ్చిన వాడుకోవచ్చు. ఓకే, అయితే జాంగోలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ యు నీడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ లోపల ఏం చేస్తారంటే అండర్ ప్రాజెక్ట్ we need to create an application. సో ఒక ప్రాజెక్ట్ లోపల ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్ గా మీకు ఒక జాంగో అప్లికేషన్ తయారు చేసినట్టు. అయితే ఎలా చేయాలంటే ఒక్కసారి కరెక్ట్ గా వినండి. ఎవరన్నా రాద్దాం అంటే రాసుకోండి ఫాస్ట్.
దొరకలేదు కదా గైస్. దోస్ హు ఆర్ ఆన్లైన్, ఒక చిన్న హెల్ప్ కావాలి మీ అందరి దగ్గర నుంచి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తాలూకా వాట్సాప్ గ్రూప్ లో ఫోటో ఉందా? మన గ్రూప్ లో నేను ఒకసారి ఊప్స్ కాన్సెప్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ తో కొన్ని క్వశ్చన్స్ పంపించాను. ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఒక్కసారి గ్రూప్ లో పెట్టిరా. So now first job is you have to open Anaconda prompt. మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే Anaconda prompt ఓపెన్ చేయాలి. In order to start the prompt or in order to start the project, so Django -admin start project, మీ ప్రాజెక్ట్ నేమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వికాస్ అనే ఒక ఫోల్డర్ ఈ హెచ్పి యూజర్స్ లో క్రియేట్ అవుతుంది. మీ సిస్టమ్ లో మీరు కరెక్ట్ గా చూస్తే ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఈ ఫోల్డర్కి వెళ్ళండి. ఈ ఫోల్డర్ లోపల మీకు ఆటోమేటిక్ గా వికాస్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. అక్కడ మీ సిస్టమ్ లో మారుతూ ఉంటుంది. అది హెచ్పి అనే ఫోల్డర్ లో యూజర్ దాంట్లో ఉంటుంది. ఒకసారి చూద్దాం. సి డ్రైవ్ లో యూజర్స్ లో హెచ్పిలో చూడండి, ఇక్కడ వికాస్ అని ఏమైనా ఉందా లేదా కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. వికాస్ అని ఉంది. మీరు వికాస్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా దాంట్లో ఒక సబ్ ఫోల్డర్ ఉంటుంది వికాస్. అలాగే మీకు మేనేజ్ ఇవన్నీ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ మీరు ఏది రాయక్కర్లేదు, ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సో వికాస్ అని దాంట్లో వికాస్ అని ఫోల్డర్ లో ఆటోమేటిక్ ఇవన్నీ ఉంటుంది. ఈ manage.py చూడండి, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ టు రన్ ద సర్వర్. సర్వర్ రన్ చేయాలండి అంటే నా సిస్టమ్ లో ప్రాపర్ గా జాంగో ఇన్స్టాల్ అయి ఉందా లేదా చెక్ చేయాలంటే ఇప్పుడు చిన్న టెస్ట్ చేయవచ్చు మనం. ఎలాగా? ఈ ఫోల్డర్ క్రియేట్ అయిన వెంటనే, ఇంతే కాదు చాలా ఉంటది. ఈ ఫోల్డర్ క్రియేట్ అయిన వెంటనే సిడి వికాస్కి వెళ్ళండి. సిడి అంటే చేంజ్ డైరెక్ట్, మీ ప్రాంప్ట్ మారుతుంది. సిడి వికాస్ దానికి వెళ్ళి పైథాన్ manage.py ఇది సర్వర్ రన్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. రన్ సర్వర్ ఇస్తే ఇది రన్ అయిన తర్వాత రన్ సర్వర్ ఇది రన్ అయిన వెంటనే ఒక ఐపీ అడ్రస్ వస్తుంది చూడండి ఇక్కడ కిందనే. అందరికి అర్థమైందా ఇది? సో అలాగే ఈ ఐపీ అడ్రస్ ని కాపీ చేసేయండి. కాపీ చేసి మీ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు కొద్దిగా టైం పడుతుంది, మీకు ఒక స్క్రీన్ వస్తుంది చూడండి. పని చేద్దాం, మళ్ళీ బ్రౌజర్ లో రన్ చేద్దాం. ఎవరన్నా ఇప్పుడు ట్రై చేసేవచ్చు ఈ కమాండ్ వాడి. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ ప్రాజెక్ట్ జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ వికాస్, మళ్ళీ ఆ వికాస్ అని ఫోల్డర్కి వెళ్ళండి. అక్కడ పైథాన్ manage.py రన్ సర్వర్ ఇవ్వండి. రన్ సర్వర్ ఇది ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే, ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన వెంటనే మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఇది ఐపీ అంటాము, ఇది పోర్ట్ నంబర్ అంటాం. టేకింగ్ టైం లిటిల్ బిట్. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ వికాస్, ఆ వికాస్ అని ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి పైథాన్ manage.py రన్ సర్వర్ ఈ కోడ్ రాస్తే చాలు. ఇది ఎర్రర్ వస్తుంది ఎందుకంటే రన్ సర్వర్ రాయాలి.
ఎవరన్నా సిస్టమ్ దగ్గర ట్రై చేస్తున్నారంటే చేసుకోవచ్చు. మీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ ఈ URL దగ్గర టైప్ చేసేయండి చాలు. జాంగో ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని ఒక స్క్రీన్ వస్తుంది. నా దాంట్లో కొద్దిగా స్లోగా ఉంది. Anybody who have a doubt can ask me. సార్ ఇక్కడ ఉన్నది అంతా ఉంచి ఇప్పుడు రాయాలి సార్ ఆ కంప్యూటర్ లో. ఈ లైన్ రాయాలి, ఈ లైన్ రాయాలి, ఈ లైన్ రాయాలి. ఈ 3 లైన్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ 3 లైన్ రాసిన తర్వాత మీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ వచ్చిన దాన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ URL దగ్గర పేస్ట్ చేసేయండి చాలు. ఓకే సార్. నాకు కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి రావట్లేదు. మీకు జాంగో ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అయిపోయింది అందరిది? మీరు ట్రై చేస్తే దట్ ఈస్ వాట్ ఇక్కడ వికాస్ వచ్చింది. మెసేజ్ వస్తుంది స్క్రీన్ లో, జాంగో ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని. రాస్తారు అందరూ? అది HTTP ఒక్కసారి బ్యాక్ వెళ్తారా సార్? సిస్టమ్ పర్లేదు, హెచ్లో వచ్చేస్తుంది. ఒకసారి లేట్ అవుతుంది. సార్ ఎంట్రీ కొడితే HP is not recognized as internal నేను అది వచ్చింది. సార్ ఏమొచ్చింది పైన? మీరు ఏం టైప్ చేశారు? అది కాదు సార్, ఫస్ట్ నుంచి స్టార్ట్ ప్రాజెక్ట్ వికాస్ నెక్స్ట్ రైట్. ఇదా? అవును సార్. మీరు ఇన్స్టాల్ చేశారా అనకొండ? ఇంతకి ఉంది సార్. అనకొండ ఉందా? ఉంది సార్. పని చేయండి, నాకు స్క్రీన్ షేర్ చేయండి. ఎలాగా నాకు ఐడియా లేదు. స్క్రీన్ షేర్ చేయడం ఐడియా లేదు సార్. అదే జూమ్ లో మీకు షేర్ స్క్రీన్ ఉంటుంది చూడండి. ఓకే ఓకే. చూడండి కిందన మీకు షేర్ స్క్రీన్ ఉంటుంది. నేను ఆపితే మీకు పర్మిషన్ ఇస్తే మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఉందా లేదా చెక్ చేయండి. షేర్ స్క్రీన్ ఉంది సార్. ఒక్క నిమిషం, హోస్ట్ డిసేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్. ఒక్క నిమిషం మీకు పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు షేర్ చేయండి సార్. మీ స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఏం టైప్ చేశారు సార్? అదే సార్ HP నిజంగా సేమ్ పక్కన చూసే టైప్ చేశాను సార్. HP ఎందుకు సార్ టైప్ చేశారు? ఓకే ఓకే. అది నా సిస్టమ్ లో ఉన్నది సార్. ఓన్లీ జాంగో నుంచి టైప్ చేయండి. ఓకే ఓకే. జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ వికాస్. అప్ యారో కీ కొట్టని చెప్తాను. అప్ యారో కీ కొట్టండి. మీ కీబోర్డ్ లో అప్ యారో కీ వాడండి. అక్కడ గ్రేటర్ దెన్ నుంచి తీసేయండి. HP లెఫ్ట్ యారో కీ కొట్టండి. లెఫ్ట్ యారో కి అలా రాదు సార్, లెఫ్ట్ యారో. అక్కడ HP గ్రేటర్ దెన్ తీసేయండి. అది గ్రేటర్ దెన్ తీసేయండి. సరిపోయిందా? గ్రేటర్ దెన్ తీసేయండి. అవును. ఓకే. ఎంటర్ కొట్టండి. yes. ఇప్పుడు CD వికాస్ కొట్టండి. CD స్పేస్ ఉండాలి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు python manage.py
స్పేస్ రన్ సర్వర్. స్పేస్ ఉండదు. సార్ రన్ సర్వర్ కి స్పేస్ ఉండదు. ఎంటర్. చూడండి మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంది, ఆ ఐపీ అడ్రస్ కాపీ చేయండి. ఆ లైన్ కాపీ చేయాలి. కాపీ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయండి. సార్ వదిలేయండి, చెప్తాను. వదిలేయండి. మీరు కాపీ పేస్ట్ కష్టం అది. వదిలేయండి, బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. అక్కడ టైప్ చేయండి 127 డాట్ 0.0.1 colon 8000 colon shift పట్టుకొని colon సార్. ఓకే 8000 కొట్టండి. ఎంటర్ కొట్టండి. కొద్దిగా మ్యాక్సిమైజ్ చేయండి స్క్రీన్. ఫుల్ స్క్రీన్ కొట్టండి సార్. ఇది వచ్చేసింది సార్, జూమ్ ది. ఏంటి వస్తుంది? పైది జూమ్ ది వచ్చేస్తుంది సార్, ఇలా పైకి వెళ్తుంటే. అంత పైకి కాదు సార్, జస్ట్ ఆ స్క్వేర్ బ్రాకెట్ కొట్టండి. బాక్స్ అదే ఇక్కడ జూమ్ ది కనిపించేస్తుంది సార్. జూమ్ ది కింద లాగేయండి. అదే క్లిక్ చేయండి. మీకు రావట్లేదంటే లేకపోతే స్టార్టింగ్ లో http కోలన్ కొట్టండి. అవుతుంది, టైం పడుతుంది మీది కూడా. http కోలన్ సార్ // ఎంటర్ కొట్టండి. మీది కూడా టైం పడుతుంది నాలాగే. మీకు వస్తుంది సార్, వస్తుంది. సో ఇప్పుడు మీరు స్టాప్ చేసేయండి సార్ స్క్రీన్. ఓకే సార్. నాది అలాగే వస్తుంది. ఓకే రైట్ గైస్, సీ ఇంకెవరికైనా వచ్చిందా స్క్రీన్ లో చూడండి, మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీని లోపల మనకి ఈ వికాస్ అని ఫోల్డర్ లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అన్ అప్లికేషన్, what I'll do is I'll give Django-admin start app. ఈ వికాస్ అని ఫోల్డర్ లోపల ఒక అప్లికేషన్ నేమ్ ఇస్తున్నాను, స్టూడెంట్. మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. This is nothing but to create an application called student. Okay. ఇప్పుడు మీరు ఒక్కసారి మళ్ళీ వికాస్ అని ఫోల్డర్కి వెళ్ళండి. యూజర్స్ HP వికాస్. చూసారా ఇక్కడ స్టూడెంట్ ఫోల్డర్ ఉంది.
ఒక సబ్ ఫోల్డర్ ఉంది వికాస్, అలాగే ఒక సబ్ ఫోల్డర్ ఉంది స్టూడెంట్. मैं वॉकिंग का ये पेन ले जी అది क्या पेन लेना है? Guys, am I clear? So what is the command for creating an application inside a project is Django-admin start app. ఇచ్చిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. త్రినాథ్ ఇగో చూడండి, యాక్చువల్లీ ఇలా వచ్చింది చూసారా, నాకు కొద్దిగా లేట్ గా వచ్చింది కానీ ఇలాగే వస్తుంది మీరు రన్ చేస్తే. Am I clear? Guys, those who are online, am I clear? Yes, sir. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఫైల్స్ లో మనం వర్క్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అప్లికేషన్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్. మరి ప్రాజెక్ట్ కి అప్లికేషన్ కి లింక్ ఉండాలి కదా. ఒక ప్రాజెక్ట్ కి అప్లికేషన్ కి మనం లింక్ కూడా చేయాలి. అండ్ ద ఫస్ట్ జాబ్ గైస్ రిమెంబర్, మీరు చేయాల్సింది ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ స్టూడెంట్ అని దాంట్లో వ్యూస్ కనిపిస్తుందా? కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ గైస్. ఎప్పుడు మీరు పైథాన్ ఫైల్లో డబుల్ క్లిక్ చేయొద్దు, ఎప్పుడు డబుల్ క్లిక్ చేయొద్దు. దాన్ని ఎడిట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ చేయండి. సో ఈ స్టూడెంట్ అని దాంట్లో వ్యూస్ ఆర్ నథింగ్ బట్ విచ్ షోస్ ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. జనరల్ గా జాంగోలో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే టెంప్లెట్ తో చేయొచ్చు, వితౌట్ టెంప్లెట్ కూడా చేయొచ్చు. టెంప్లెట్ ఏంటంటే HTML ఫైల్ సపోర్ట్ తీసుకోవాలి. టెంప్లెట్ లేదు అంటే డైరెక్ట్ గా వ్యూస్ లో మీరు ఏది రాస్తారో అదే మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ జాబ్ ఆఫ్టర్ గెట్టింగ్ క్రియేటెడ్ విత్ అన్ యాప్, you have to open a file called views.py which is under student folder. అర్థమైందా? సో గైస్ నెక్స్ట్ స్టెప్ రాసుకోండి మీరు. ఓపెన్ views.py అండర్ అప్లికేషన్ ఫోల్డర్. సో మీరు ఇక్కడ ఏదైనా కోడ్ ఉందా ఎక్సెప్ట్ ఫస్ట్ లైన్, ఫ్రమ్ django.shortcuts ఇంపోర్ట్ రెండర్. అంటే మీనింగ్ ఏంటంటే మీ పేజ్ లోడ్ అయినప్పుడు, రెండర్ అంటే మన పేజ్ లోడ్ అయినప్పుడు ఏం జరగాలంటే నేను 1 to 10 నంబర్, 0 to 9 నంబర్ ఏదో ఒకటి లిస్ట్ లో ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, ఫ్రమ్ django.http ఇక్కడి నుంచి మనం రాయాలి. ఫ్రమ్ django.http ఇంపోర్ట్ రెస్పాన్స్ అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మనం దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. అది ఎవరు ఇవ్వాలి? ఈ view.py ఫైల్. మనం ఏం చేస్తాం, గూగుల్ ఓపెన్ చేస్తాం, మనం రిక్వెస్ట్ చేస్తాం సర్వర్ కి. సో గూగుల్ సర్వర్ నాకు ఏం చేయాలి? రెస్పాన్స్ ఇవ్వాలి. దానికి ఈ ప్యాకేజ్. ఇందులో ఒక ఫంక్షన్ ఉంది, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, def student underscore show. ఆర్గ్యుమెంట్ వచ్చి రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ లైన్ ఏంటి? x is equal to స్క్వేర్ బ్రాకెట్ అంటే ఎంప్టీ లిస్ట్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 0 నుంచి 9. అదంతా వెళ్ళి ఎక్కడ యాడ్ అవుతుంది? X లో, లిస్ట్ లో అపెండ్ అయిపోతుంది. అయితే ఎప్పుడైనా ఒక వెబ్ అప్లికేషన్ లో ప్రింట్ అని స్టేట్మెంట్ పనిచేయదు. ఎందుకంటే ఇది ఒక బ్రౌజర్ లో రన్ అవ్వాలి. పైథాన్ లో రన్ అవ్వాలంటే ప్రింట్, కానీ ఒక బ్రౌజర్ లో రన్ అవ్వాలంటే చూడండి, రిటర్న్ HTTP రెస్పాన్స్ మీకు స్క్రీన్ లో వస్తుంది. ద డిజిట్స్ ఆర్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్, ఫార్మాట్ ఆఫ్ ఎక్స్. మీకు ఎక్కడో దగ్గర మల్టీ థ్రెడింగ్ దగ్గర, సారీ ఆ మల్టీ థ్రెడింగ్ దగ్గర ఫార్మాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.
అంటే ఏం లేదు, ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫార్మాట్ లేకుండా కూడా మీరు ప్రింట్ చేయవచ్చు, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, చూపిస్తాను మీకు అవుట్పుట్ దగ్గర. సో యువర్ కాన్సెప్ట్ ఇస్, ఈ ఫంక్షన్ మనం క్రియేట్ చేసి ఒక ఎంటీ లిస్ట్ లో 0 నుంచి 9 వాల్యూ ప్రింట్ చేయాలి. Am I clear? Guys, those who are online, clear? క్లియర్ సార్. ఇది రాసుకోండి. views.py లో ఈ కోడ్ రాయండి. ఇండెంటేషన్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. Guys, over? కంప్లీట్ అయిందా? ఈ గురించి వస్తున్నారు, వీళ్ళు ఎవరు ఆన్సర్ ఏం చెప్పరు ఏంటి? Yes, sir. ఎస్ సార్. అయిపోయింది సార్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఈ స్టూడెంట్ అనే ఫోల్డర్ లో కరెక్ట్ గా మీరు నాకు చెప్పండి, ఎక్కడైనా URLs అని పేరు కనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఫైల్లో వికాస్ లో స్టూడెంట్ లో URLs అని ఏమైనా కనిపిస్తుందా? లేదు. అంటే ఇప్పుడు మనం url.py అని ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ ఫైల్లో ఈ వ్యూ ని కాల్ చేయాలి. ఆ URL is nothing but యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే మీరు గూగుల్ కొట్టినప్పుడు google.com అంటే URL అది. సో ఇప్పుడు మీరు ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి నా దగ్గర లేదు. సో నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలని కష్టం ఉంటుంది. కాబట్టి వికాస్ అని సబ్ ఫోల్డర్ లో urls.py ఉంది చూడండి, ఉందా? దీన్ని కాపీ చేసి స్టూడెంట్ అనే ఫోల్డర్ లో పడియండి, పేస్ట్ చేసి. సో అవర్ నెక్స్ట్ స్టెప్ ఇస్ క్రియేట్ urls.py అండర్ స్టూడెంట్ ఫోల్డర్. రాసుకోండి, క్రియేట్ urls.py అండర్ స్టూడెంట్ ఫోల్డర్. బ్రాకెట్ లో రాయండి, copy urls.py from Vikas folder and paste it in student. Copy urls.py from project folder and paste it in application folder. Is that clear? Guys, clear? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఓపెన్ urls.py. ఇప్పుడు పేస్ట్ చేసిన దాన్ని ఓపెన్ చేసి ఇందులో ఏ కంటెంట్ ఉన్నా మొత్తం తీసేయండి. డిలీట్ ద కంటెంట్. అక్కడ క్లియర్ గా రాయండి, డిలీట్ ద కంటెంట్ అని.
సో అది మీకు ఎంటీగా ఉంటది కాబట్టి ఇందులో ఫ్రెష్ గా రాయాలి కోడ్. కోడ్ ఏంటంటే ఇవాళ ఇంతవరకు రాయండి. ఫస్ట్ చూడండి, ఒకసారి వినియండి. ఫ్రమ్ django.url ఇంపోర్ట్ పాత్. ఈ యూఆర్ఎల్ పాత్ ని మనం ఇంపోర్ట్ చేసాం. అది ఎందుకంటే ఇక్కడ చెప్తాను. ఫ్రమ్ డాట్ ఇంపోర్ట్ వ్యూస్. వ్యూస్ లో ఏ ఫంక్షన్స్ ఉన్నా దాన్ని కాల్ చేస్తాం. ఇప్పుడు వ్యూస్ డాట్ పీవై రాసాం కదా, అందులో రాసిన ప్రతి కాన్సెప్ట్ కాల్ చేస్తాం. డాట్ అంటే ఆల్. ఓకే. యూఆర్ఎల్ ప్యాటర్న్, ఇది యూఆర్ఎల్ ప్యాటర్నే వాడండి. మీరు ఇది ఒక వేరియబుల్ కింద ఉంటుంది, బట్ యూజ్ ఇట్ యాజ్ యూఆర్ఎల్ ప్యాటర్న్ ఈక్వల్ టు ఇదంతా ఒక లైనే. పాత్ ఈ ప్యాకేజ్ ఇక్కడ ఎంటీ పెట్టండి, ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు. ఓకే. డబల్ కోట్ ఇచ్చి కామా, డబల్ కోట్ అంటే 2 సార్లు సింగిల్ కోట్. ఓకేనా? ఇక చూడండి, సింగిల్ కోట్. వ్యూస్ లో మన ఫంక్షన్ నేమ్ ఇచ్చాం. ఏది ఇచ్చాం? student_show. ఆ దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఒక నేమ్ కూడా, అంటే ఈ నేమ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. అంటే మీరు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమే బెటర్ ఇవ్వండి. ఇలాగే వాడాలి. ఓకే. ఫస్ట్ ఇంతవరకు రాసి ఒకసారి మీ సిస్టమ్ లో రెడీగా ఉంచండి. రేపు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చూపిస్తాను. నేను కొద్దిగా స్లోగా వెళ్ళాలి, లేకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ రాసి సేవ్ చేసి వదిలేయండి. ఇప్పుడు మీరు ఏమి ఎగ్జిక్యూట్ చేయవద్దు, రేపు చూపిస్తాను. నేను ఎవరికో అడిగాను, ఊప్స్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే కొద్దిగా పంపించండి. Yeah, those are online over. సార్ Oh, అవ్వలేదు, sir. ఆపండి. కొంచెం జాగ్రత్తగా క్లియర్ గా రాయండి అమ్మా. ముందే చెప్తున్నాను, ఈ ఒక్క చిన్న స్పేస్ తేడా వస్తే మాత్రం రిజల్ట్ రాదు. ఎవరి దగ్గర లేదా ఊప్స్ క్వశ్చన్? Guys, over. సో ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసి ఉంచండి, అంటే జస్ట్ సేవ్ చేసి పడియండి. రేపు ఒక్కసారి మీరు అందరూ మీ ల్యాప్టాప్ దగ్గర కూర్చోండి. ఓకే. మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తేనే రెండో ప్రోగ్రామ్ చేయగలరు, గుర్తుంచుకోండి. ఓకే గైస్? Yes, sir. ఓకే. ఓకే రైట్. Okay, sir. సో రేపు కంటిన్యూ చేద్దాం.